వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. 10th క్లాస్ సోషల్ స్టడీ సుస్థిర అభివృద్ధి సమానత ఎంతో ఇంపార్టెంట్. ఈ బిట్స్ ఒకసారి వినండి. భారతదేశంలోని కార్మిక వర్గంలో అవ్యవస్థీకృత రంగ శాతం 90. నెక్స్ట్ వన్, అభివృద్ధిలో సామాజిక సూచికలు. ఆన్సర్ విద్య, వైద్యం. నెక్స్ట్ వన్, వ్యవసాయము, గనుల తవ్వకం వంటివి ఈ రంగం. ఆన్సర్ ప్రాథమిక రంగం. నెక్స్ట్ వన్, సంప్రదాయ వ్యవసాయంలో మూటబావితో సాగు చేసే ఎకరాలు. ఆన్సర్ 2 నుంచి 3 ఎకరాలు. నెక్స్ట్ వన్, వ్యవసాయ పరంగా సంపన్నంగా ఉన్న రాష్ట్రం. ఆన్సర్ పంజాబ్. రాచెల్ కార్సన్ రాసిన పుస్తకం. ఆన్సర్ సైలెంట్ స్ప్రింగ్. నెక్స్ట్ వన్, ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతం పురుగు మీద ప్రభావం చూపుతుంది. ఆన్సర్ 1%. నెక్స్ట్ వన్, జలసింధి గ్రామం ఈ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమం ఈ సంవత్సరంలో ఆరంభమైంది. ఆన్సర్ 1970. నెక్స్ట్ వన్, చిప్కో అంటే ఆన్సర్ అత్తుకోవడం. నెక్స్ట్ వన్, ఆధునిక పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి ఇంధనంతో సహా వీటిని ఎక్కువగా వినియోగించాలి. ఆన్సర్ ప్రకృతి వనరులు. నెక్స్ట్ వన్, సహజ వాయువు సిఎన్జి ఇంధనం వల్ల వాయు కాలుష్యం తగ్గిన నగరం. ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ వన్, రసాయనిక పురుగు మందులను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రం. ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్ వన్, ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ జిల్లాలో ప్రారంభమైంది. ఆన్సర్ మెదక్. నెక్స్ట్ వన్, కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలు విధానాలు రూపొందించే బాధ్యత వీరిది. ఆన్సర్ ప్రభుత్వాలు. 100% సేంద్రియ రాష్ట్రంగా మారే పంతాని డాష్ కూడా అనుసరిస్తుంది. ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్, సమాజానికి అత్యంత మౌలిక అవసరమైన డాష్ పై పర్యావరణం ప్రభావం చూపుతుంది. ఆన్సర్ ఆహారం. నెక్స్ట్ వన్, డాష్ నుంచి బయటపడడానికి పర్యావరణ రీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. ఆన్సర్ పేదరికం. నెక్స్ట్ వన్, భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం డాష్ ఉద్యమం చేపడుతుంది. ఆన్సర్ నర్మదా బచావో. నెక్స్ట్ వన్, చిప్కో ఉద్యమం డాష్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆన్సర్ మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణం, సుస్థిరత అనేవి డాష్ అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి. ఆన్సర్ సమానత. నెక్స్ట్ క్వశ్చన్, జలసింధి గ్రామ గిరిజనుల పెద్ద దేవత. ఆన్సర్ రాణి కాజోల్. నెక్స్ట్ క్వశ్చన్, జలసింధి గ్రామం మధ్యప్రదేశ్లోని డాష్ జిల్లాలో ఉంది. ఆన్సర్ జుబువా అని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దోమలను నియంత్రించడం కోసం డాష్ పిచికారీ చేశారు. ఆన్సర్ డిడిటి. నెక్స్ట్ క్వశ్చన్, ఎండోసల్ఫాన్ పురుగు మందును అధికంగా వాడిన రాష్ట్రం. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని డాష్ జిల్లాలో చేతి పంపుల నీళ్లు త్రాగడానికి పనికిరావు. 59% జిల్లాలలో. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను డాష్ సూచిస్తుంది. ఆన్సర్ స్థూల జాతీయోత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధికి కొలబద్దగా తలసరి ఆదాయము స్థూల జాతీయోత్పత్తిల కంటే మెరుగైన సూచిక. ఆన్సర్ మానవ అభివృద్ధి సూచిక. నెక్స్ట్ వన్, HDI అనగా మానవ అభివృద్ధి సూచిక. నెక్స్ట్ క్వశ్చన్, అవ్యవస్థీకృత రంగంలో ఇవి చాలా తక్కువగా ఉంటాయి. ఆన్సర్ పై 2, స్వయం ఉపాధి, రోజువారీ కూలీల ఆదాయం. మన ముందున్న ప్రధాన పర్యావరణ సమస్యలు. ఆన్సర్ పైవన్నీ. అడవులను నరికివేయటం, నేలకోతకు గురి కావటం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, కాలుష్యం పెరుగుతుండటం, పచ్చిక బయళ్ల మీద ఒత్తిడి, శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం. నెక్స్ట్ క్వశ్చన్, సహజ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ పర్యావరణ వనరుల సరఫరా విధి. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని తెలియజేసేది. ఆన్సర్ శుద్ధి చేసే విధి. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాలు తోడటం వల్ల నీరు కొన్ని వందల అడుగుల లోతుకి వెళ్ళిపోతాయి.
అందువలన తోడుకోవడానికి ముందుగా నీళ్లు లోపలికి ఇంకాలి. అందువల్ల దీనిని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ పునరుద్ధరణ. నెక్స్ట్ క్వశ్చన్, సుమారుగా 300 జిల్లాల్లో గల 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్ల మేర పడిపోయాయి? ఆన్సర్ 4 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, పురుగు మందులు వాడటం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు గుర్తించారు. రసాయనిక. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కర్సన్ అన్న మహిళ 1962లోనే ఈ పుస్తకంలో రాశారు. ఆన్సర్ సైలెంట్ స్ప్రింగ్.